హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్నని ప్రసాదంగా పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా మా ఇద్దరు చిన్న కృష్ణులతో కృష్ణాష్టమి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారు అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే పక్కనే ఉన్న బెల్ని కూడా క్లిక్ చేయండి. దానివలన నేను చేసే వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతాయి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే పెరుగు మీద ఉన్న మీగడని 1/1 వరకు తీసుకుంది, ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడే తీసాను. దాన్ని ఈ విధంగా బీట్ చేసుకోవాలి. కొంచెం కూల్ వాటర్ వేసుకొని కొంచెం కూల్ వాటర్ వేస్తూ ఈ మీగడని బీట్ చేసినట్లయితే మనము ఒక 15 మినిట్స్లో మనకి వాటర్ అనేది సపరేట్ అవుతుంది. సపరేట్ అయ్యే వరకు మనం బీట్ చేస్తూ ఉండాలి. మిక్సీలో కూడా వేసుకొని ఈ మీగడను వెన్నెలాగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు మనకి టైం పడుతుంది. వాటర్ అనేది సపరేట్ అయ్యే వరకు మనము ఈ విధంగా బీట్ చేస్తూ ఉండాలి. వాటర్ అనేది సపరేట్ అయ్యాక మనము వెన్ననైతే తీసి కృష్ణునికి ప్రసాదంగా పెడుతున్నాను. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న అనేది రెడీ అవుతుంది. చాలా ఈజీగా ఈ వెన్న అనేది తయారు చేసుకోవచ్చు. ఈ వెన్న నుంచి నెయ్యి కూడా మనము తయారు చేసుకోవడం వలన మనకి పిల్లలకి ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంట్లో ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా, వెన్న దొంగవై నువ్వు మన్ను తింటివా, కన్నె గుండె ప్రేమలయలో మృదంగానివా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.